this office receiving frequent complaints against stone crushing Raghava Constructions carrying crushing operations without valid CFE and CFO. Though the reference seated, the technical staff of this office is inspected the stone crushing unit Kotwalguda survey number 62. The stone crushing unit is operated with diesel generator. Further, the in charge of the stone crusher company have failed to produce the permissions of consent of establishment, consent of operation, and recorded the stock available at the unit for which necessary action should be initiated. In view of the above, environmental engineer is kindly to take further necessary action against the stone crusher unit held by Measure Raghava Construction Private Limited carrying the crushing operations without valid CFE and CFO. అంటే రెండవసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంటు ఈ క్రషర్ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. రెండుసార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నేను ఇందాకనే మంత్రి గారికి ఒక మాట చెప్పాను. ఒక క్రషర్ మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మొదటి దారి దొరికితే 10,000 రూపాయలు ఫైన్ వేయాలి. రెండవసారి అదే క్రషరు మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 పెనాల్టీతో పాటు 1 సంవత్సర కఠిన కారాగార జైలు శిక్ష వేయాలని చట్టం చెప్తుంది. రికవరీ చేయాలని చెప్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే అధ్యక్ష వారు మాట్లాడే మాటలు లేదా అధ్యక్ష రక్షకుడే భక్షకుడైంది ఆ 10 ఏళ్లలో వాళ్ళ అధ్యక్ష. ఈరోజు పద్దులపై మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు, కానీ వారు అక్కస్తో మాట్లాడుతారు. ఒక రాఘవ కన్స్ట్రక్షన్ మీదనే ఈరోజు వారు తప్పులు చేసుంటే పై అధికారి ఫిర్యాదు చేయమని అధ్యక్ష. అది లేలే అధ్యక్ష, మీరు అక్కస్తోని మాట్లాడుతున్నట్టుగానే ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్ మీద మీరు అక్కస్తో మాట్లాడుతున్నది. ఒకవేళ రాఘవ కన్స్ట్రక్ట్ చేసి ఉంటే వారిపైన పై అధికారులు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు పద్ధతిగా మాట్లాడుంటే ఉటంకించండి, కానీ వారు మాట్లాడిన ఇంచుమించు మీరు అవకాశం ఇచ్చినా 15-20 నిమిషాలు ఒకే కంపెనీ మాట్లాడుతుందంటే వారు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నట్టు ఉంది అధ్యక్ష. రూల్ పొజిషన్ అది చెప్పుతుందా లేదు ఒకసారి మీరు చూడండి. ఇది కరెక్ట్ కాదని ఆలోచన. ఈరోజు మీరు పద్ధతిగా మాట్లాడండి. ఆ సందర్భంగా ఆ కంపెనీ వల్ల ఏదైనా వాతావరణ కాలుష్యం జరిగింది, ఆ కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించింది, ఒక పదం తీసుకోండి, పై అధికారులపై ఫిర్యాదు చేయండి. కానీ ఈరోజు సభను తప్పుదో పట్టించే సభలో ఈరోజు ఒక కంపెనీని ఒక ఓడిపోయిన ఆరోపణ చేసే విధంగా చేయడం ఈ సభ కాదు అధ్యక్ష. మీరు మైక్ ఇస్తున్నారు. మైక్ ఇచ్చిన ప్రతిసారి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రక్షకులు ఆ 10 ఏళ్ళలో భక్షకులు అయితేనే కదా అధ్యక్ష, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ 10 ఏళ్ళలో రక్షకులు భక్షకులు అయ్యారు కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించారు. ఇంకా ఇప్పుడు రక్షకులు భక్షకులు అంటే ఏంది అధ్యక్ష? వీళ్ళు అరే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గుడి కడదామంటే గుడి కట్టద్దంటారు. అరే పోయి ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తారు. అరే ఇదేం పద్ధతి అధ్యక్ష? ఈరోజు క్రీడా పోటీలు పెడదామంటే మీ క్రీడా పోటీలకు రావంటారు. ఏదో డ్రగ్స్ పార్టీ క్లబ్ కల్చర్ ఏదో ఫామ్ హౌస్లు కట్టే ఉరుకుతారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏదో క్రీడలు ప్రోత్సహించే విధంగా సీఎం కప్ తో చేస్తున్న సందర్భం ఆ క్రీడలంటూ కూడా ఈ విధంగా ద్వేషంతో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష?